హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్విఎం ఫ్యాషన్స్. ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దామండి. ముందుగా 1 మీటర్ లైనింగ్ అనేది పరుచుకొని ఆపోజిట్ మనకి ఎడ్జెస్ మనకు ఆపోజిట్ వైపు ఫోల్డింగ్ అనేది మన వైపుకు పరుచుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా స్కేల్తో హెమ్మింగ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. చూడండి, ఆది బ్లౌజ్ తీసుకొని ముందుగా నడుము కొలత అనేది తీసుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా నడుము కొలత ఆది బ్లౌజ్ 2గా ఫోల్డింగ్ వేసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. అదేవిధంగా మెడ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. మనకి ఎక్స్ట్రా ఖర్చులకి బ్యాక్ డాట్స్కి ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది డాట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ డాట్ షోల్డర్ దగ్గర పట్టుకొని చూడండి, చూపిస్తున్న విధంగా ఒక డాట్ అనేది వేసుకోవాలండి. ఇప్పుడు ఆ డాట్స్ని కలుపుకుంటూ స్క్వేర్ షేప్ బాక్స్ అనేది స్కేల్ సహాయంతో స్క్వేర్ షేప్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ప్లీజ్ అండి, మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డ్రా చేసుకున్న తర్వాత ఎవరికైనా సరే అండి మెడ 2 ఇంచులే అండి. ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా చిన్న సైజు బ్లౌజ్ అయినా మెడ 2 ఇంచులు పెట్టుకోవాలి. షోల్డర్ అనేది మనం ఒకసారి ఆది బ్లౌజ్లో కొలుచుకోవాలండి. 2.5 ఉన్నదండి. మనకు ఆ పక్కకి ఈ పక్క ఖర్చులకు కావాలి కాబట్టి 2.5 పెట్టుకుంటున్నాను. ఆర్మ్ డౌన్ అండి, చంక డౌను 5 ఇంచెస్ అండి. 5 ఇంచెస్ పెట్టుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు 1 ఇంచు రౌండ్ అనేది తీయాలి కదండి, కరువు ఒక 1 ఇంచు ఉండేలాగా ఒక డాట్ అనేది పెట్టుకొని మనకి రౌండ్గా కరువు తీసే స్కేల్ అనేది ఉంటుందండి. రౌండ్ స్కేల్ చూడండి, చూపిస్తున్నాను. స్కేల్ మనకు బయట మార్కెట్లో దొరుకుతుందండి. ఆ విధంగా పెట్టుకొని రౌండ్ అనేది డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకున్న తర్వాత మనకు నెక్ లెంత్ అండి, నెక్ లెంత్ 2.5 అండి. కొంతమంది 2 పెట్టుకుంటారు, 2.5 పెట్టుకుంటారు, 3 కానీ పెట్టుకుంటారండి. ఎవరి విత్ని బట్టి వాళ్ళండి. 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ పెట్టుకొని స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటూ ఆ డాట్స్ని కలుపుకుంటూ లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. మనం రౌండ్ అనేది ఏ నెక్ అయినా సరే అండి, స్క్వేర్ షేపు రౌండ్ నెక్, ఏదన్నా మోడల్ బ్లౌజులకి నెక్ ఏదన్నా తీసుకోవాలన్నా కానీ మనం అక్కడే నెక్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు గీసుకున్న విధానం ప్రకారం మనము కట్ చేసుకోవాలండి. రౌండ్లు తిరిగే దగ్గర నీట్గా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. చూడండి, కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ ఉంది కదండి, ఇప్పుడు దాన్ని ఇంకో ఫోల్డింగ్ అంటే మొత్తం 4 ఫోల్డింగ్స్ మీద పరుచుకోవాలండి లైనింగ్ అనేది. చూడండి, మామూలుగా మనం హెమ్మింగ్కి స్కేల్ సహాయంతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. హెమ్మింగ్కి ప్లస్ ఎక్స్ట్రా కుట్టుకుంటాం కదండి, కుట్లకి అన్నిటికి కలిపి ఒక 1 ఇంచు ఒక లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు ఆది బ్లౌజు హ్యాండ్ తీసుకొని ఆ లైన్ మీదనే పెట్టి బిర్రు కుట్టు దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక డాట్ పెట్టుకోవాలి. అదేవిధంగా షోల్డర్ దగ్గర ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. అదేవిధంగా చంక భాగంలో అండి, చంక బిర్రు కుట్టు దగ్గర మనము కదలకుండా ఫింగర్ అనేది పెట్టుకొని గుర్తుకి కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచు కిందకే పెట్టుకోవాలండి. చూడండి, ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనకి హ్యాండ్ కరువు అనేది చాలామంది తీయలేరండి. చూడండి, నేను చూపిస్తున్న పద్ధతిలో కానీ హ్యాండ్ కానీ డ్రా చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి. ఈజీగా షేప్ అనేది ఇచ్చుకుంటూ కట్ చేసుకోవాలండి. చూడండి, 1 ఇంచ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఆ 2 డాట్లను కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు ఆ 2 డాట్లు ఆ లైన్ అనేది ఎంత ఉందో ఒకసారి టేపుతో కొలుచుకోవాలండి. చూడండి, కొలుచుకున్న తర్వాత ఆ రెండిటికి మధ్యలో ఎంత ఉన్నదో చూసుకొని సగభాగంకి చూపిస్తున్న విధంగా సగభాగంకి ఒక డాట్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ డాట్ నుంచి మధ్యలో డాట్ వరకు పై వైపుకి, మధ్యలో డాట్ నుంచి చంక దగ్గర డాట్ వైపుకి కింది వైపుకి చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేస్తాం కాబట్టి మనం ఒక టక్ అనేది ఇచ్చుకోవాలండి. చూడండి, చూపిస్తున్న విధంగా ఒక టక్ అనేది ఇచ్చుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్కి లోత్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఉన్నది డబల్ ఫోల్డింగ్ మీద వేసుకొని చూడండి, చూపిస్తున్న విధంగా ఒక 1 ఇంచు అటు సైడు, ఒక 1 ఇంచు చంక బిర్రు కుట్టు దగ్గర నుంచి ఒక 1 ఇంచు పెట్టుకొని ఆ రెండిటికి మధ్యలో ఎంత ఉన్నదో చూసుకొని ఆ రెండిటికి మధ్యలో ఇంకొక డాట్ అనేది పెట్టుకోవాలండి.
ఆ డాట్ అనేది ఒక 3/4 ఇంచు లెంత్ ఉండాలండి. చూడండి చూపిస్తున్న విధంగా కొలుచుకోవాలి 3/4 ఇంచు లెంత్లో. ఇప్పుడు మనము ఆ 3 డాట్స్ని కలుపుకుంటూ షేప్ అనేది ఇచ్చుకుంటూ కరువు అనేది తీసుకోవాలండి. చూడండి కరువు తీసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి. మనం ఇక్కడ 3/4 ఇంచు పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక 2 టక్స్ అనేది పెట్టుకోవాలండి. మనం స్టిచ్చింగ్ కుట్టుకునేటప్పుడు మనకి ఆ టక్స్ అనేది ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఎడ్జెస్ అనేవి మన వైపుకి వేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా ఎడ్జెస్ అనేవి మన వైపుకి, ఫోల్డింగ్ అనేది మనం ఆపోజిట్ వైపుకి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని కింద ఒక 2 ఇంచెస్ లెంత్ ఉండేలాగా మడుచుకోవాలండి. మడుచుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో మనం క్రాస్ కట్ చేస్తున్నాం కాబట్టి క్రాస్గా పెట్టుకోవాలండి. చూపిస్తున్న విధంగా క్రాస్గా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం డ్రా చేసుకోవాలండి. ఒక నెక్ దగ్గర రౌండ్ నెక్ దగ్గర వరకు డ్రా చేసుకోకుండా మిగిలిన మొత్తము డ్రా చేసుకోవాలండి. చూడండి చూపిస్తున్న విధంగా మొత్తం డ్రా చేసుకున్న తర్వాత మనము చంక రౌండ్ అండి, చంక దగ్గర రౌండ్ బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ అనేది ఉంటుందండి. చూపిస్తున్న విధంగా స్కేల్తో ఒక లైన్ అనేది డ్రా చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ కంటే ఒక 1/2 ఇంచు కింది వైపుకి, 1/2 ఇంచు కింది వైపుకి ఉండే విధంగా రౌండ్ అనేది తీసుకోవాలండి. ఇప్పుడు తర్వాత పొడవు అండి, ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ చూపిస్తున్న విధంగా పట్టుకోవాలండి. షోల్డరు ఎక్కువ సాగదీయకుండా షోల్డర్ కాడ నుంచి పెట్టుకొని క్రాస్ బెల్ట్ జాయింట్ దగ్గర కరెక్ట్గా కాకుండా ఒక 1/2 ఇంచు కిందకే పెట్టుకోవాలండి మార్క్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ అండి, ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ ఎలా తీసుకోవాలో చూడండి. ఎప్పుడూ కూడా ఉక్సులు పట్టి వైపే తీసుకోవాలండి నెక్ అనేది. చూపిస్తున్న విధంగా షోల్డరు మనం ముందుగా డ్రా చేసుకున్నాం కదండి, ఆ షోల్డర్ అక్కడ పెట్టుకొని కాజాలు ఉక్సులు పట్టి కానీ ఆ లైన్ మీదనే చూడండి చూపిస్తున్న విధంగా ఆ లైన్ మీద పెట్టుకొని మనం రౌండ్ అనేది ఫ్రంట్ పార్ట్ రౌండ్ అనేది తీసుకోవాలండి. ఎప్పుడు ఇలా ఆది జాకెట్తోనే రౌండ్ తీసుకోవాలా, టేప్ సహాయంతో తీసుకోకూడదు అంటే టేప్ సహాయంతో తీసుకోవచ్చండి. కానీ టేప్ సహాయంతో తీసుకునే రౌండ్ కన్నా మనం ఆది బ్లౌజ్తో ఈ విధంగా తీసుకునే రౌండ్ పర్ఫెక్ట్గా కుదురుతుందండి. ఇక్కడ చంక దగ్గర ఎవరికైనా ఒక 1 ఇంచు పెట్టుకోవాలండి. ఇప్పుడు 3 డాట్స్గా కలుపుకోవాలండి. షేప్ అనేది ఇచ్చుకుంటూ డాట్స్గా, కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు డాట్స్తోనే షేప్ అనేది ఇవ్వండి, తర్వాత కలుపుకోండి. ఇప్పుడు మనం మెయిన్ డాటు చూడండి ఒక ఆది బ్లౌజ్లో కొలుచుకొని 3.5 ఉన్నదండి, 3.5 పెట్టుకున్న తర్వాత ఒక 1.5 ఇంచు లెంత్ ఉండేలాగా పెట్టుకోవాలండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆ డాట్స్ అనేది పెట్టుకున్నాం కదండి, అక్కడ ఒక టక్ అనేది ఇచ్చుకోవాలండి రెండో దగ్గరలో. మనము మెయిన్ డాట్ కుట్టేటప్పుడు ఆ 2 డాట్స్ని ఒక దగ్గరకు పరుచుకొని ఒక దగ్గరకు చేర్చుకొని మనము కుట్టు అనేది వేసుకోవాలండి మెయిన్ డాటు. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది చూద్దామండి. ఆది బ్లౌజ్ తీసుకొని ఆ పక్క ఒక 1/2 ఇంచు ఈ పక్క ఒక 1/2 ఇంచు లెంత్ ఉండేలాగా వదులుకొని ఆది బ్లౌజ్తో క్రాస్ బెల్ట్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎవరికైనా ఆది బ్లౌజ్లో ఒక పక్క 3.5 ఒక పక్క 3 పెట్టుకోవాలండి. పొడవు చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలండి. డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. మీ ఆది బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంత పొడవే పెట్టుకోవాలండి. మామూలుగా ఎవరికైనా ఒక పక్క ఎక్కువ ఒక 1/2 ఇంచు ఎక్కువ ఉంటుంది, ఒక పక్క ఒక 1/2 ఇంచు తక్కువ ఉంటుందండి, అంతేను క్రాస్ బెల్ట్లు. ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ బ్లౌజ్ కాదండి కట్ చేసుకుంటున్నాము, శారీలో బ్లౌజు. మనము చూడండి చూపిస్తున్న విధంగా పరుచుకొని చూపిస్తున్న విధంగా బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, షేప్ బెల్టు, హ్యాండ్స్ ఆ విధంగా పెట్టుకోవాలండి. పెట్టుకొని కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దాన్ని మనం కట్ చేసుకోవాలండి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ప్లీజ్ అండి మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలో మన ఛానల్లో వస్తూ ఉంటాయండి. ఎప్పుడూ కూడా ఆది బ్లౌజ్ ఒకటే చూపిస్తున్నారు అనుకోవద్దండి. నేను కస్టమర్ బ్లౌజెస్ అయితే కుట్టుతున్నానండి, అందుకని ఒకే ఆది బ్లౌజ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.